భారతదేశం ఒక పవిత్ర భూమి. సాధువుల అడుగుజాడలు నేలను పవిత్రం చేసిన చోట. కవులు భక్తిని కవిత్వంగా మార్చారు. మార్మికులు దైవల్లో కరిగిపోయే చోట. మరియు ఆచార్యులు ముక్తి మార్గాన్ని ప్రకాశవంతం చేశారు. ఇది మన ప్రయాణంలో 9వ ఎపిసోడ్, ది గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా. మీరు మునుపటి ఎపిసోడ్లను కోల్పోతే అప్పర్, తిరునీలకంఠ నాయనార్, నందనార్ మరియు ఇతర ప్రకాశవంతమైన భక్తులపై దిగువ వివరణలోని లింక్లను అన్వేషించండి. ఈరోజు మనం ఒక గంభీరమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తాము. శైవ సిద్ధాంత యొక్క ఆధ్యాత్మిక వాస్తుశిల్పులు అయిన నలుగురు సంతాన ఆచార్యుల కథ. వారి బోధనలు ఒకప్పుడు తమిళ శైవ మతంలోని నలుగురు గొప్ప నాయన్మార్ల హృదయాలను రగిలించిన అదే దైవిక మూలం నుండి ప్రవహించాయి. శాంతన ఆచార్యులు ఆవిర్భవించడానికి చాలా కాలం ముందు తమిళ శైవమతం 4 ప్రకాశవంతమైన నక్షత్రాల ద్వారా వెలిగించబడింది: నల్వర్, అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరార్ మరియు మణిక్క వాసాగర్. వారి రచనలు తిరుమురే, శైవ ఆలయ ఆరాధన యొక్క హృదయ స్పందనగా మారాయి. వారి శ్లోకాలు తత్వశాస్త్రం కాదు, కాని ప్రేమ, లొంగిపోవడం, కోరిక, పరవశ్యం యొక్క ఏడుపులు. కాని భక్తి ఒక ప్రశ్నను మేల్కొల్పుతుంది: ప్రేమ విముక్తికి ఎలా దారితీస్తుంది? శతాబ్దాల తరువాత సమాధానం వచ్చింది. నలుగురు సంతాన ఆచార్యుల ద్వారా, కవులుగా కాదు, కాని తాత్విక జ్యోతివాహకులుగా బహిర్గతం చేస్తూ. పతి, పరమాత్మ, పశు, వ్యక్తిగత ఆత్మ, పాస, 3 మలినాలను బంధించే బంధాలు, ఆనవం, కర్మ, మాయ, చతుర మార్గం, చర్యం, క్రియ, యోగం మరియు జ్ఞానం. వారు 4వ స్థానాన్ని భర్తీ చేయలేదు, వారు వాటిని పూర్తి చేశారు. భక్తి శాస్త్రంగా మారింది. దేవాలయ ఆరాధన విముక్తికి ఒక సాధనంగా మారింది. తమిళ శైవమతం ఒక తాత్విక శక్తిగా మారింది. ఇప్పుడు కథ విప్పుతుంది. ఒక సమయంలో ఒక ఆచార్య, మేకంద దేవర్, మొదటి ఆచార్యుడు. మా ప్రయాణం తిరుప్పిన్నగడంలో మొదలవుతుంది. అక్కడ ఒక శైవ దంపతులు, అచ్యుత కలప్పలార్ మరియు అతని భార్య, ఒక బిడ్డ కోసం ఆరాటపడుతున్నారు. వారి గురువు శకాల ఆగమ పండితార్ పూజలు చేశారు, పవిత్ర తిరుమురేలను తెరిచారు, మరియు ఒక దివ్య శ్లోకం కనిపించింది: పేడయ్య పిరివేదుం. తిరువేంకట్టు తిరుప్పాధికంలో. అక్కడ స్నానం చేసి పూజించేవారికి సంతానం వాగ్దానం. విశ్వాసాన్ని రథంగా భావించి తిరువెంకాడు వెళ్లి అక్కడ సోమ, సూర్య, అగ్ని తీర్థాలలో నిమజ్జి స్వేధవనేశ్వరుణ్ణి పూజించి భక్తితో సంబంధర్ కీర్తనను పాడారు. శివుడు కలలో ప్రత్యక్షమే ప్రకటించాడు: జ్ఞానసంబంధర్లాంటి బిడ్డ మీకు పుడతాడు. త్వరలోనే తిరువెంకాడులో శ్వేతవన పెరుమాళ్ అనే ప్రకాశవంతమైన కుమారుడు జన్మించాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ కుర్రాడు తిరువెన్నే నల్లూరు వీధుల్లో ఆడుకుంటూ అగస్త్యర్ మునిషిని కలవడానికి పొదిగే కొండలవైపు ఎగురుతున్న గొప్ప మహర్షి పరాంజ్యోతి మునివర్ అకస్మాత్తుగా గాలిలో ఆగిపోయారు. క్రింద ఉన్న దివ్య ప్రకాశాన్ని గ్రహించి అతను క్రిందికి దిగి బాలుడికి దీక్ష ఇచ్చి అతనికి పేరు పెట్టాడు: మేకంద శివం. సత్యాన్ని బహిర్గతం చేసేవాడు. పవిత్ర శివజ్ఞాన బోధం యొక్క నిగుఘ సారాన్ని బాలుడికి బోధించాడు. జ్ఞానోదయ మేకంద శివం ఆ పవిత్ర జ్ఞానం యొక్క సారాంశాన్ని 12 సూత్రాల రూపంలో రచించారు. ఇది తమిళ శైవ సిద్ధాంతానికి పునాదిగా మారింది. కీర్తి వ్యాపించింది. శిష్యులు గుమగుడారు. ఇది విన్నవారి కుటుంబానికి చెందిన గురువు సాగల ఆగమ పండిధర్ చిన్నారిని చూడటానికి తిరువెన్నే నల్లూరు వద్దకు వచ్చాడు. ఓరంతా అతనికి నమస్కరించడానికి వెళుతుండగా మేకందర్ తన శిష్యులతో కూర్చుని ఆనావ మలినాల స్వభావాన్ని వివరిస్తున్నాడు. అలా సాగల ఆగమ పండిధర్ స్వయంగా మేకంద స్థలానికి వచ్చాడు. గర్వంగా నిలబడి మేకందర్ను అడిగాడు: ఆనవ అపవిత్రత యొక్క రూపం ఏమిటి అని అడిగాడు. మేకందర్ ఒక్కమాట కూడా మాట్లాడకుండా సాగలగామ పండిధర్ వైపు వేలు చూపాడు. ఆశ్చర్యపోయిన ఆ పండితుడు నమస్కరించి శిష్యుడయ్యాడు. క్రీశ 1232లో ఐపాసి స్వాతిలో మేకందర్ 49 మంది శిష్యులకు బోధించి శివుని పాదాలను అధిరోహించాడు. క్రీశ 1253లో తిరుతురేయూర్లో జన్మించిన అరునంది శివాచార్య పురాతన ఆదిశైవ వంశానికి చెందినవాడు. చిన్నప్పటినుండి అతను వేదాలు, వేదంగాలు, శివగమాలు, మొత్తం 28 ఆచారశాస్త్రం, తమిళ గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించాడు. అతను బిరుదును సంపాదించాడు: శకల ఆగమ పండితార్, అన్ని ఆగమాలకు మాస్టర్. చిదంబరం, తిరువన్నామలే, కాశీ, నేపాల్ సాధకులకు దీక్ష కల్పించడం, ఆలయ క్రమశిక్షణను పునరుద్ధరించడం, శైవ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేయడం వంటి భారతదేశ పవిత్ర పటంలో పర్యటించాడు. అప్పుడు మలుపు వచ్చింది. జ్ఞానం సాక్షాత్కారానికి తలవంచిన క్షణం. మేకందర్ను కలిసి ఆనవమాల గురించి అడిగాడు. యువ ఆచార్యుడు మౌనంగా చూపించాడు. నిజం మెరుపులా కొట్టింది. అరుణ్నంది శివజ్ఞానబోధం బోధించినట్లుగా మీకందర్ అతన్ని తన శిష్యుడిగా అంగీకరించి
తన గురువు పూర్వీకుడైన నంది దేవర్ అనే దీక్ష పేరును శకాల ఆగమ పండితార్కు ఇచ్చాడు. అరుణానంది రచించిన శివజ్ఞాన సిద్ధియార్ మేకంద సూత్రాల తాత్విక విస్తరణ ఇరుపతూ బానిసత్వం యొక్క స్వభావం గురించి అతను శివచైతన్యంలో మునిగి తిరుతురేయూర్లో ముక్తి పొందాడు. పెన్నాగడంలోని సామవేద కుటుంబంలో జన్మించిన మరైజ్ఞాన సంబంధ ద్వారా ఈ వంశం కొనసాగింది. అతను అరుణాంది శివం నుండి ఉపదేశాన్ని స్వీకరించాడు మరియు తిరుక్కలాంచెరిలో నివసించాడు. ఒక నిశ్శబ్ద మార్మికుడు. అతని జీవితమే గ్రంథం. వ్రాతపూర్వక రచనలు లేనప్పటికీ అతని బోధనలు శిష్యుల ద్వారా జీవించాయి. ముఖ్యంగా ఒకటి, ఉమాపతి శివం. థిల్లే 3000 మంది దీక్షితులలో ఉమాపతి శివుడు ప్రధానుడు. చోళరాజు అతని జ్ఞానాన్ని గుర్తించి అతనికి ముత్యాల పల్లకి, నాగరాలు మొదలైనవి బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు నటరాజ ఆలయంలో పూజలు పూర్తయిన తరువాత పల్లకీలో డప్పు, తీవట్టి, జ్యోతితో మోసుకెళ్తున్నారు. అతను వెళ్లడం చూసి మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, పట్టా కట్టాయల్ పాగల్ కురుడు పోగిరతు. చనిపోయిన కలపలో డే బ్లైండ్ ఈజ్ గోయింగ్. ఇది విన్న ఉమాపతి శివాచార్యర్ ఆ మాటల యొక్క లోతైన అర్థాన్ని గ్రహించి వెంటనే మారైజ్ఞన సంబంధర్ పాదాలపై పడి తనను తన శిష్యుడిగా అంగీకరించమని కోరాడు. యుషి లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడవడం ప్రారంభించాడు. ఉమాపతి శివ అతడిని అనుసరించాడు. కొంత దూరం వెళ్లిన సంబంధర్ ఒక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అతని చేతులకు గంజిపోశాడు. మారిజ్ఞాన సందర్పిండి పదార్థాన్ని చేతిలో పట్టుకుని తాగాడు. అప్పుడు గుజ్జు అతని చేతుల గుండా ప్రవహించింది. ఉమాపతి దానిని తన చేతుల్లోకి తీసుకుని అది గురుప్రసాద్ అని చెప్పి తాగాడు. ఆ రోజు నుండి అతను మరైజ్ఞాన సంబంధర్ యొక్క తీవ్ర శిష్యుడయ్యాడు. మరైజ్ఞాన సంబంధర్ తన సమాధి ఇప్పటికి ఉన్న తిరుక్కలంచెరిలో విముక్తి పొందాడు. అప్పుడు ఉమాపతి శివాచార్యుడు ఉద్భవించాడు. తిల్లే 3000 మంది దీక్షితులలో ఒకడు. సంస్కృతం, తమిళ భాషలలో నిపుణుడు. రాజులచే గౌరవించబడ్డాడు. ఆలయ సంప్రదాయానికి సంరక్షకుడు. కాని అతను మరైజ్ఞాన సంబంధకు లొంగిపోయిన క్షణం అతని జీవితం మారిపోయింది. ఉశిష్టం, ఒకరి లాలాజలంతో కూడిన ఆహారం తిని క్రమశిక్షణను ఉల్లంఘించాడని చెప్పి తిల్లే దీక్షితులు అతన్ని తమ బృందం నుండి మినహాయించారు. అప్పటినుండి ఉమాపతి శివాచార్యర్ తిల్లే వెలుపల కొత్రవాంగుడి అనే ప్రదేశంలో బస చేశారు. ఒకసారి ఆలయ ఉత్సవంలో జెండాను ఎగురవేసే హక్కు అతనికి ఉన్నప్పటికీ మరొక దీక్షితార్కు అలా చేసే హక్కు ఇవ్వబడింది. కాని జెండా ఎప్పుడూ ఎగరలేదు. తరువాత అతని భక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించిన మరికొంతమంది దీక్షితులు ఆయనను పిలిచారు. ఉమాపతి శివాచార్యర్ కోడికవి శ్లోకాలను పాడిన ప్రతి పాటతో జెండా పైకి ఎగిరింది. 5వ పాటలో అది పూర్తిగా పైకి ఎదిగింది. తిల్లే వాజ్ అంతనార్ తదితరులు ఆయన గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పెట్రాన్ సంపన్ వినయపూర్వకమైన, కలప మోసేవాడు, స్వచ్ఛమైన హృదయం మరియు ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తి. శివుడు తన కలలో వచ్చి అడియార్ కెలియాన్ చిత్రంబాలవన్ అనే పాటను ఇచ్చాడు. పెట్రాన్ సంపన్కు దీక్ష ఇచ్చి అతన్ని విముక్తివైపు తరలించమని ఉమాపతి శివుణ్ణి కోరాడు. భగవంతుడు అతనికి ఒక లేఖ ఇచ్చి ఉమాపతి శివానికి ఇవ్వమని ఆదేశించాడు. ఉమాపతి అతనికి సద్యో నిర్వాణ దీక్షతో దీక్ష ఇచ్చాడు మరియు అతను శరీరం చెక్కుచెదరకుండా తక్షణమే ముక్తి పొందాడు. తన భర్తకు విముక్తి లభించిందని గ్రహించలేక సంపన్ భార్య ఉమాపతి తన భర్తను ఏదో మంత్రంతో దహనం చేశాడని రాజుకు ఫిర్యాదు చేసింది. రాజు కూడా ఉమాపతి వద్దకు వచ్చి విచారించాడు. రాజు గ్రహించినప్పటికీ ఉమాపతి శివం మళ్లీ అద్భుతం చేయాలని, తద్వారా తన సంపన్ భార్య మరియు ఇతరులు దానిని చూడగలరని చెప్పాడు. ఉమాపతి శివాచార్యుడు అంగీకరించి విముక్తి పొందేంత పరిణతి చెందినవారు ఆ ప్రదేశంలో లేరు కాబట్టి శివునికి ప్రతిరోజూ పూజ సమయంలో తిరుమంజన నీరు పడే ప్రదేశంలో పుణ్యంగా పెరిగిన మూలి మొక్కను మోక్షాన్ని ప్రసాదించడానికి ఉపయోగిస్తానని చెప్పాడు. అతను ముళ్ల మొక్కను ప్రారంభించాడు. ముళ్ల మొక్క కూడా కాంతితో ప్రకాశిస్తుంది మరియు విముక్తి పొందింది. కింగ్ మరియు ఇతరులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమిళంలో ఉమాపతి శివం రచనలు శంకర్ పనికరణం, కోయిల్ పురాణం, శివప్రకాశం, తిరువరుట్పాయన్ మొదలైనవి. ఉమాపతి శివం సంస్కృతంలో కూడా అనేక పుస్తకాలు రచించాడు. పాతంజల సూత్రం, నటరాజ సహస్రనామ వ్యాఖ్యానం, వాయు సంహిత మొదలైనవి. నాల్వర్ మరియు సంతాన ఆచార్యులు 2 సంప్రదాయాలు కాదు, కాని ఒకే గరుడ యొక్క 2 విభాగాలు. నల్వార్ ఇచ్చారు భక్తి, శ్లోకాలు, ఆలయ సంస్కృతి. ఆచార్యులు ఇలా ప్రసాదించారు తత్వశాస్త్రం, సిద్ధాంతం, ముక్తి మార్గం. ఇద్దరూ కలసికట్టుగా తమిళ శైవమతం యొక్క విశిష్ట ఆత్మను సృష్టించారు. మరియు వారు ఎక్కడ కలుస్తారు? చిదంబరం వద్ద నటరాజ నృత్యం చేస్తాడు, రూపానికి, నిరాకారతకు అతీతంగా. సంతాన ఆచార్యులు మనకు చూపించారు భక్తి హృదయాన్ని కరిగిస్తుంది, వివేకం ఆత్మకు విముక్తి కలిగిస్తుంది, కృప రెండింటినీ శివ వద్దకు తీసుకువెళుతుంది.
వారి జీవనం మనకు ప్రేరణను అందించుగాక. వారి పనులు మనలో వెలుగులు ప్రకాశింపజేయుగాక. వారి అద్భుతాలు మనల్ని మేల్కొల్పుతాయి. ఓం నమః శివాయ.